హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఇందు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే ఆశిస్తున్నాను. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే తాటి గారెలు, తాటి బూరెలు, తాటి రొట్టె. ఫస్ట్ అయితే మనం ఒక మంచిగా ముగ్గిన 2 తాటి పండ్లు అయితే తెచ్చుకోవాలి. దానిపై ఉన్న పీస్ అనేది తీసేసేయాలి. మనం తీసేసి ఇలా గిన్నె పెట్టుకొని, అంటే మనకి ఎలా వీలు కుదిరితే అది గుజ్జు అనేది బయటకు వస్తుంది అన్నది దాన్ని బట్టి మనం గుజ్జుని అనేది తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఆ గుజ్జు అనేది మనం తీసుకొని అందులో బెల్లం అనేది మెత్తగా తురుముకొని ఆ బెల్లాన్ని గుజ్జుని అందులో కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అంటే కొంచెం ఇక్కడ మనకి బెల్లం అనేది సరిగ్గా కొంచెం కొంచెం ముక్కలుగా ఉండిపోయిందని ఇంకా బాగా కలుపుతున్నారు మా పిన్ని. అది మొత్తం బాగా కలుపుకోవాలండి. తర్వాత బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటేనే మనకి వేసేటప్పుడు బూరె అనేది చాలా బాగా వస్తుంది. బియ్యం పిండితో పాటు ఆ నూక కూడా ఉండాలి. నూక కూడా ఉంటే మనకి కరకరలాడుతుంది బూరి అనేది. సో చూడండి, నూక కూడా వేస్తున్నాం మేము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి తాటి గారెలు అనేది. నేను కూడా తినటం ఇది ఫస్ట్ టైము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీ అందరికీ చూపించాలని నేను వీడియో అనేది తీశాను. ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. నెక్స్ట్ కొంచెం మళ్ళీ మనకి సరిపడే దాన్ని బట్టి మళ్ళీ మనం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఆ బూరి మనకి వేయడానికి అనుకూలంగా, అంటే ఆ ప్యాన్లో ఆయిల్లో మరిగేటప్పుడు ఎలా వేస్తే బాగా వస్తుందో లేదా దాన్ని బట్టి ఆ పిండి అనేది మనం వేసుకోవాలి. తాటి గుజ్జు, సాల్టు, బియ్యం పిండి, బియ్యం నూక. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే బియ్యం రొట్టెకి, తాటి రొట్టెకి మన ఫస్ట్ ఈ నూక అది ఉంది కదా, ఈ నూక కొంచెం ఎక్కువ తీసుకోవాలి తాటి రొట్టెకి. ఆ తాటి రొట్టెకి ఆ నూక అనేది ఫస్ట్ మనం ముందుగానే నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాతే రొట్టె అనేది మనకి బాగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది పోసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత చూడండి బూరెలు అయితే వేస్తుంది పిన్ని. ఆ బూరెలు అనేవి మనం ఎలా పడితే అలా తీస్తే రాదు. ఎందుకంటే పిండి అనేది చేతికి అంటుకుపోతూ ఉంటుంది. సో పక్కనే గిన్నెతో వాటర్ అనేది కూడా మనం పెట్టుకోవాలి. ఇలా ఒక బూరె వేయడం, తర్వాత మళ్ళీ వాటర్లో చేయి ముంచుకోవడం అలా చేస్తూ ఉండాలి. చూడండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు చూడండి. ఓకే, నేను ఏమైనా తప్పుగా చెప్తే ప్లీజ్. చూడండి బాగా వేస్తుంది కదా పిన్ని బూరెలు అనేది. చాలా బాగా చేస్తారు పిన్ని వంటలు అవి కూడా. పిన్ని నేను ఎలా వీడియో తీస్తాను అని చెప్పంటే తనే తాటిపళ్ళు అవి తీసుకొచ్చి రెసిపీ అనేది చేశారు. చాలా బాగా చేస్తారు. మీకు ఇంకా ముందుకి చాలా మంచి కుకింగ్ వీడియోస్ కూడా పెడతానండి. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ కూడా ఏం లేవు మనకి. ప్లీజ్ మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. చూడండి బూరెలు అయితే మనకి వేగుతున్నాయి మంచిగా. ఈ బూరెలు అనేవి మంచిగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత వేడివేడిగా తింటే మనకి టేస్ట్ అనేది తెలియదు. ఆ లోపల ఉండేది మనకి అంత ఉడికినట్టు అనిపించదు అనమాట. చల్లారిన తర్వాత తింటేనే ఆ తాటి బూరి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. నార్మల్ బూరి అనేది వేడివేడిగా తినేయచ్చు, కానీ తాటి బూరి అనేది అలా తినేయకూడదు. సో చూడండి మనకి బూరెలు అయితే మంచిగా వేగిపోయాయి. పిన్ని అయితే చూడండి జార్లోకి తీసుకుంది. మంచిగా ఆయిల్ అంతా వడకట్టిన తర్వాత మన ప్లేట్లు వేసుకోవాలి. ఇవైతే పక్కన పెట్టేసింది. మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేస్తుంది బూరెలను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటాయి. తినలేని వాళ్ళు తెలియలేని వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుంది. సో నేను చెప్పిన ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. దీనికి ఐటమ్స్ కూడా ఏం పెద్ద అవసరం లేదు, తక్కువే పడతాయి. మనం దీనికి పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టుకోవడం లేదు. మనకి తినాలనిపించినప్పుడల్లా తినేయచ్చు. కాకపోతే తాటిపళ్ళు ఉండాలి. ఓకే, తాటిపళ్ళు అనేవి ఎక్కడైనా దొరికితే చూసుకొని తెచ్చుకోండి. మంచిగా ముగ్గినవి ఉండాలి. తాటిపండ్లు కొంచెం చిన్న పురుగులు లాంటివి కూడా ఉంటాయి. సో చూసుకోండి. అంటే బాగా లేని తాటిపండ్లో మాత్రమే అలా ఉంటాయి. మంచిగా ఫ్రెష్గా ఉండే తాటిపండ్లు చూడండి తాటి చెట్టు దగ్గర రాలుతూ ఉంటాయి కదా. సెకండ్ ట్రిప్ అయితే బూరెలు మంచిగా వేసేస్తుంది పిన్ని. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీ ఇంటి దగ్గర. మనకి ప్లేట్లోకి చూడండి, ప్లేట్లోకి వేసేసింది పిన్ అయితే. నెక్స్ట్ ఇప్పుడేమో మీకు సెకండ్ ట్రిప్ మళ్ళీ గుజ్జు అనేది తీస్తున్నాం. ఎందుకంటే తాటి రొట్టెకి తాటి గారెలు కూడా చూపిస్తాను. సేమ్ తాటి గారెలు కూడా సేమ్ ప్రాసెస్ బూరెల్లాగే చేయాలి మనం. ఇప్పుడైతే చూడండి మనం ఫస్ట్ అయితే నూక అనేది నానబెట్టేసుకున్నాం కదా,
ఆ నూకలోని బెల్లం అయితే తురిమింది వేసుకోవాలి మనం. వేసుకొని అది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే గుజ్జు అనేది నేను మళ్ళీ తీసుకుంటున్నాను. గుజ్జు ఇందాక బూరెలకి మాత్రం తీసాము, ఇప్పుడైతే తాటి రొట్టెకి మాత్రం తీస్తున్నాము. మనకి తెలిసిపోతుంది లేండి ఆటోమేటిక్గా ఎంత తీస్తామనేది. చూడండి అక్కడైతే పిండి ఇంకా గారెలు అనేది వేస్తుంది. నేను ఇక్కడైతే తాటి రొట్టె కోసం తీస్తున్నాను గుజ్జు అయితే. ఈ తాటి గుజ్జు తీసిన తర్వాత ఆ నూకలోనే మనం యాడ్ చేసుకోవాలి. చూడండి తాటి గారెలు ఇందాక మీకు చూపించలేదు, ఓకే సారీ. తాటి గారెలు సేమ్ ప్రాసెస్ అని చెప్పాను కదా. ప్రాసెస్ అయితే మనం మిశ్రమాన్ని కలపడం అయితే సేమ్. తాటి గుజ్జు, బియ్యం పిండి, బియ్యం నూక, కొంచెం సాల్ట్, బెల్లం, ఇవి మనం మిక్స్ చేసుకొని సేమ్. కాకపోతే అది బూరెలాగా వేస్తాము, ఇది కాకపోతే గారెలా వేస్తాము, అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకటేనండి. ట్రై చేయండి. గారెలు బూరెలు కూడా ఒకే టేస్ట్ ఉంటుంది, కానీ తాటి రొట్టె వేరొక టేస్ట్ వస్తుంది. ఎందుకంటే తాటి రొట్టెలో మనం కొంచెం నూక అనేది బాగా ఎక్కువ యాడ్ చేస్తాం కదా, తర్వాత చాలా చాలా టేస్ట్ వస్తుంది తాటి రొట్టె అనేది. నూనె మరిగిందో లేదో చూస్తుంది పిన్ని. మరిగింది కదా. ఇప్పుడు చూడండి గారెలు వేస్తుంది. చూడండి ఎంత బాగా మరిగిందో ఆయిల్. మరి ఆ సిమ్లో పెట్టి వేసుకుంటేనే మనకి బాగా ఉడుకుతాయండి గారెలైనా బూరెలైనా. మరి హైలో పెట్టకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరికైనా తెలుస్తుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే, చూడండి తాటి గారెలు అయితే వేసుకుంటున్నాం మనం. తాటి బూరెలు మీ వాళ్ళకు కూడా ఒకసారి, అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేస్తారు. పిన్ అయితే ఈ విధంగా వేస్తుందంట. నాకు కూడా వచ్చేయాలండి, నేను కూడా ఈసారి తాటిగారెలు తాటి బూరెలు కూడా వేసేయగలను. ప్రాసెస్ అనేది ఈజీ కాబట్టి చేసేయచ్చు మనం కూడా. 1-2 సార్లు చూస్తే మనం ఎలాగా ఇంటి దగ్గర కుకింగ్ చేస్తాం కాబట్టి, మనం గరిటె పెట్టుకుని అటు ఇటు తిప్పుతాం కాబట్టి వచ్చేస్తాయండి ఈజీగా. ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పేముంది. వస్తే మంచిగా వస్తే, లేకపోతే లేదు అని అనలేండి, బాగానే వస్తే. ట్రై చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా పెట్టండి, మంచిగా తినండి. అందరూ కూడా బాగుంటాయండి. ప్లీజ్ మన ఛానల్ కనుక ఎవరైనా చూడకపోతే, కొత్త వాళ్ళు కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబర్స్, లైక్స్ మన ఛానల్కి అయితే ఏం రావట్లేదు, కొత్త ఛానల్ కాబట్టి. మీ అందరి సపోర్ట్ ఉంటే కొత్త ఛానల్ కాస్త పాత ఛానల్ అవుతుంది. సో ప్లీజ్ అండి, ఇంకా ఇలాంటి మంచి కుకింగ్ వీడియోస్ ఇవన్నీ పెడుతూ ఉంటాను మీకోసం. టైలరింగ్ వీడియోస్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను, కానీ టైలరింగ్ వీడియో తీయడానికి అవ్వట్లేదు నాకు. సో అందుకని ఆ వీడియోస్ పెట్టట్లేదు. ఈసారి ఆ వీడియోస్ కూడా, టైలరింగ్ వీడియోస్ కూడా మీకు ఈజీ పద్ధతిలో పెడతానండి. సో ప్లీజ్, నేను ఏమైనా వాయిస్లో కొంచెం మీకు అర్థం కాలేని విధంగా ఏదైనా చెప్పుంటే క్షమించండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం కొత్త కాబట్టి మీకు ఎలా చెప్పాలన్నది నాకు ఇంకా సరిగ్గా తెలియట్లేదు. నాకు తెలిసిన పద్ధతిలో మాత్రమే నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. చూడండి మనకి గారెలు అయితే మంచిగా వేగాయి. వేగిన గారెల్ని ఒకటి తీసి జార్లో వేస్తుంది పిన్ని అయితే. మంచిగా అన్నీ తీసి ఆయిల్ ఆ జార్లో పడుతుంది మనకి ఆయిల్ అంతా. సెకండ్ ట్రిప్ కూడా పిండి ఉంది మనకు కొంచెం, ఆ సెకండ్ ట్రిప్ కూడా వేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ వేయాలండి అంతా కూడా, జస్ట్ మీ అందరికీ చూపించాలి. అలాగే మీ అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు చాలామంది, తెలియలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా, చూస్తారు కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. మేమైతే ఈ పద్ధతిలో చేస్తాము, మీరు ఏ పద్ధతిలో చేస్తారో తెలియదు నాకు. సో ఇంకా ఏమైనా ఒకవేళ ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో తెలపగలరు. సెకండ్ ట్రిప్ అయితే మళ్ళీ వేస్తుంది పిన్ని వడల్ని. చూడండి మనకి చక్కగా వడలు, గారెలు, బూరెలు గారెలు చూసారా మంచిగా మనకి చూస్తూ ఉంటే. కానీ టేస్ట్ ఎంత బాగా వస్తుందండి.
మనం వేగిన తర్వాత వేస్తూ ఉంటే నిజంగా ఆ టేస్ట్కే మనకి పలవరించిపోతుంది. అసలు టేస్ట్ అయితే మనకి ఒక కొత్త టేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. చూడండి మనకి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా స్మూత్గా కూడా ఉంటాయి. సో చల్లారాకే తినాలండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మేము గుజ్జు అనేది తీసేస్తున్నాము. ఈ గుజ్జు అనేది చెప్పాను కదా మీకు, రొట్టె కోసం, తాటి రొట్టె కోసం అని చెప్పి గుజ్జు అయితే తీసుకున్నామండి. ఆ నూక మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు చూపించాను కదా, నూక అనేది మనకి నానాలి. నానితే రొట్టె అనేది చాలా బాగా ఉడుకుతుంది. తర్వాత తినేటప్పుడు కూడా మెత్తగా అండ్ క్రిస్పీగా కూడా మంచిగా బాగుంటుంది. సో గుజ్జు అయితే మనకి ఎంత సరిపోతుంది అన్నది క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. చూడండి 2 తాటిపళ్ళు అనేవి తీసుకున్నాం మేము, కానీ 2 తాటిపళ్ళు ఇంకా కొంచెం మిగిలిపోయింది. గుజ్జు అనేది అంతేం పడదు, మనం ఎంత చేసుకుంటాము అనే దాన్ని బట్టే తీసుకోవాలి. సో చూడండి కొంచెం బాగా కలుపుకోవాలి మనం. టేస్ట్ ఎలా అంటే బెల్లం ఎంత సరిపోతుంది, ఉప్పు ఎంత సరిపోతుంది అనమాట. ఉప్పు అంటే కొంచెం లైట్గా వేసుకోండి, ఎక్కువ ఏమి వేసుకోకూడదు. మెత్తగా కలపండి. గుజ్జు అనేది మనకి గుజ్జు ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే నూక అనేది మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి గుజ్జు అనేది తాటి రొట్టెకి కొంచెం ఎక్కువ కాదు తక్కువ కాదు, అలా ఉంటే సరిపోతుందిలేండి. బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మనమంతా మిక్స్ చేసుకొని, తాటి రొట్టెకి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి రొట్టె అనేది కూడా చాలా బాగా ఉడుకుతుంది. మనకి బెల్లం అనేది ఎంత సరిపోతుంది అనేది కూడా చూసుకోవాలి. పిన్ని అయితే చూసింది, బాగా సరిపోయిందని చెప్తుంది. నాకైతే ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చూడండి మనకైతే చక్కగా రెడీ అయిపోయింది. మీకు మళ్ళీ ఇంకొకసారి బూరెని చూడండి ఎంత మెత్తగా స్పాంజీగా వచ్చిందని చెప్పి చూపిస్తున్నాను. క్రిస్పీగా ఉంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ కూడా బాగా మరగాలి, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. చూడండి ఆ మిశ్రమాన్ని, మనం తాటి రొట్టె మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. బాగా ఆ పాన్ మీద వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఇంకొక రకంగా కూడా చేస్తారంటే కర్రల పొయ్యి మీద కూడా చేస్తారు. అది ఇంకా బాగా వస్తుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అది కింద అగ్గి పెడతారు, ప్యాన్ కింద అగ్గి ఉంటుంది. మళ్ళీ ప్యాన్ మీద ప్లేట్ పెట్టి అందు మీద కూడా అగ్గి నిప్పులు అనేది వేస్తారు కాబట్టి బాగా ఉడుకుతుంది చాలా బాగా. ఇప్పుడు మనం ఇది హైలో అయితే పెట్టకూడదండి, మనం సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక ప్లేట్ అనేది వేసుకుంటే మనం పని అయ్యేలోపు ఉడికిపోతుంది. ఈ రొట్టె అనేది మనం అట్ల కాడతో కాకుండా డైరెక్ట్గా ప్యాన్తో ఇంకో ప్లేట్లోకి ఎందులోకి తిరగేసుకోవాలి. అలా అయితేనే మనకి బాగా వస్తుందండి. ప్లీజ్ ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ప్లీజ్.